యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం గడిచిన వారంలో మనం ముగింపు చేశాం. యెహోషువ ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధం చేసి దాదాపుగా యుద్ధాలన్నీ ముగింపు చేసి దేశం సుభిక్షంగా ఉందని అధ్యాయం చివరి వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి ఈ రాత్రి 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం విభజన చేయవచ్చు. మొదటి 6 వచనాల్లో మోషే నాయకత్వంలో జయించినటువంటి 2 రాజులను గురించి వ్రాయబడి ఉంది. అలాగే 7వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు 24 చివరి వరకు యెహోషువ జయించినటువంటి 31 మంది రాజుల పేర్లు అక్కడ రాశాడు. అంత మాత్రమే కాదు, యోర్దాను నదికి తూర్పున ఉన్న భూభాగాన్ని మోషే నాయకత్వంలో వారు జయించారు. ఆ తూర్పున ఉన్న భూభాగాన్ని మోషే దినాల్లోనే 2.5 గోత్రాల వారికి నియమించబడింది కదా. గాదీయులు, రూబేనీలు, మనష్షే అర్థగోత్రం వారు. ఈ 2.5 గోత్రాల వారికి యోర్దాను తూర్పున ఉన్న భూభాగం మోషే దినాల్లోనే వారికి స్వాస్థ్యంగా ఇవ్వబడింది. తరువాత 9.5 గోత్రాల వారికి యోర్దాను అవతల పడమట భాగం కదా. యోర్దానుకు తూర్పున భాగం, యోర్దానుకు పడమట భాగం. యోర్దాను తూర్పున భాగం మోషే దినాల్లోనే వారు స్వతంత్రించుకోవటం జరిగింది. తూర్పు భాగం 2.5 గోత్రాలకు ఇవ్వటం జరిగింది. మోషే తదనంతరం నాయకత్వం తీసుకున్నటువంటి యెహోషువ నాయకత్వంలో యోర్దాను పడమటి భాగం అంటే కనానీయులు నివసిస్తున్నటువంటి ఆ భాగం, ఆ ప్రాంతాన్ని మోషే నాయకత్వం, యెహోషువ నాయకత్వంలో జయించారు. ఆ భూభాగాన్ని మిగిలిన 9.5 గోత్రాల వారికి స్వాస్థ్యంగా ఇచ్చారు. ఈ అధ్యాయంలో ఎక్కువగా పేర్లు మనం చూస్తూ ఉన్నాం. పేర్లు అంటే ఎవరిని జయించారు, ఆ రాజుల పేర్లు రాశాడు. మోషే నాయకత్వంలో 2 రాజులు, షిహోను, ఓగు అన్నాడు. యెహోషువ నాయకత్వంలో 31 మంది రాజులను జయించినట్లుగా 31 మంది రాజుల పేర్లు, వారు పాలించినటువంటి ఆ భూభాగం పేర్లు కూడా రాయటం జరిగింది. అయితే ఈ ఉదయకాలం, ఈ రాత్రికాలం మన ఆలోచన ఏమిటంటే, 2 నాయకులను ప్రభు ఉపయోగించాడు కదా. 12 గోత్రాల వారికి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి 2 నాయకులను ఉపయోగించాడు. ఒకరు మోషే, మరొకరు యెహోషువ. ఈ 2 నాయకులను మనం గమనించినప్పుడు వీరు జయించటానికి, రాజులను జయించటానికి లేదా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడానికి ఇశ్రాయేలీయులకు వీరిద్దరిలో ఎన్నో విశేషమైన లక్షణాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా పర్సనల్ స్టడీ చేస్తే మోషేలో ఎన్నో విశేషమైన లక్షణాలు మనం చూస్తాం. మోషే ఒక గొప్ప నాయకుడు. ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజుల కంటే, న్యాయాధిపతుల కంటే ఒక గొప్ప నాయకుడు మోషే ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాడు. అంత మాత్రమే కాదు, యెహోషువ కూడా ఒక విలక్షణమైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. యవనుడే కానీ ఒక విలక్షణమైన యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. స్ట్రాటజీ అంటామే కదా, మనం ముందు అధ్యాయాల్లో యుద్ధంలో ఆ వార్ స్ట్రాటజీని ఎంతో విశేషంగా అప్లై చేసి దేవుని ఆలోచన చొప్పున జయించినటువంటి వాడు. యెహోషువలో కూడా పర్సనల్గా యెహోషువ పర్సనల్ కేస్ స్టడీస్ చేస్తే యెహోషువలో కూడా ఎన్నో విశేషమైన లక్షణాలు మనం చూస్తాం. అయితే ఈ ఇద్దరిని ఉపయోగించటంలో
ప్రభు యొక్క ఉద్దేశం లేదా ఈ ఇద్దరిలో మనం గమనించినప్పుడు వారు ఇంతగా జయించటానికి లేదా ఇంతగా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించటానికి వారిద్దరిలో మనకి కనబడే ఒక ప్రధానమైనటువంటి లక్షణం మనం గమనించాలి కదా. వారిద్దరిలో ఉన్న ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటంటే దేవునికి విధేయత చూపించటం, దేవుని ఆజ్ఞలకు లోబడటం. ఈ ఇద్దరిలో మనం గమనిస్తాం. ఆయన మాటకు లోబడినటువంటి విధేయత కనబరిచినటువంటి ఆ లక్షణం ఈ ఇద్దరు నాయకుల్లో కూడా మనం గమనిస్తాం. చూడండి, మొదటిగా మోషేని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిర్గమాకాండం 40వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 40వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 16వ వచనం. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగునే చేసెను అన్నాడు కదా. 40:16లో మనం గమనించినప్పుడు ఆ ప్రకారమే చేసెను, ఆజ్ఞాపించిన వాటి అన్నిటినీ చేసెను, అలాగునే చేసెను, ఆ 3 మాటలు మనం చూస్తున్నాం కదా. అదే వచనంలో మోషేను గురించి ప్రస్తావిస్తూ దేవుని ఆత్మ ఏమని రాయించాడు, అలాగునే చేసెను, ఆ ప్రకారమే చేసెను, వాటన్నిటినీ చేసెను, ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను అనే మాటను మనం చూస్తున్నాం. ఏ సందర్భంలో ఈ మాట మోషేకు ఉపయోగించబడిందంటే ప్రత్యక్ష గుడారం నమూనా ఇవ్వబడింది. ఆ నమూనా ప్రకారం మోషే ప్రత్యక్ష గుడారం అంతటినీ నిర్మించాడు, ఆ పని అంతటినీ పూర్తి చేశాడు. అంత మాత్రమే కాదు, యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి అహరోను కుమారులను అందరినీ ప్రతిష్ఠించి ఆ సందర్భంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే మోషే ఆ ప్రకారమే చేసెను, ఆజ్ఞాపించిన వాటి అన్నిటినీ చేసెను, అలాగునే చేసెను అంటున్నాడు. వాస్తవానికి మోషే యొక్క పర్సనల్గా ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని గమనించినప్పుడు ఏమన్నాడు, ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యుడు అనే మాటను మనం చూస్తున్నాం కదా. ఐగుప్తులో ఉన్న సకల విద్యల్లో ప్రావీణ్యుడు కదా. ప్రభు కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టలేడా కదా. ఐగుప్తులో ఎన్నో విద్యలు ఉన్నాయి కదా, ఆ విద్యలన్నిటిలో ప్రావీణ్యుడు అని మోషేను గురించి రాయబడి ఉన్నది. సకల విద్యల్లో ప్రావీణ్యుడు మోషే కదా. ఐగుప్తులో గ్రేట్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు కదా. ఈనాడు కూడా ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత ఏమిటి, ఈజిప్ట్ పిరమిడ్స్. అటువంటి పిరమిడ్స్, అటువంటి ఆర్కిటెక్ట్స్ నాలెడ్జ్ కలిగినటువంటి వాడు మోషే. కానీ ప్రభు ఏమన్నాడు, మోషే నీ విద్య పక్కన పెట్టు, నీ జ్ఞానాన్ని పక్కన పెట్టు కదా. నేనిచ్చిన కొలతల ప్రకారం, నేనిచ్చిన నమూనా ప్రకారం ఏముండాలి, ప్రత్యక్ష గుడారం. నేనిచ్చిన విధంగా ఆ తెరలు, ఆ అడ్డు తెరలు కదా, వీటన్నిటినీ కదా, ఆ గంగాళం కదా, ఆ బలిపీఠం, వీటన్నిటినీ నేనిచ్చిన నమూనాలో నువ్వు చేయాలి మోషే అన్నాడు. మోషే ఏమన్నాడు, ఆ చొప్పున చేసెను, ఆ ప్రకారమే చేసెను, యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను అన్నాడు కదా. మోషే ఎంత ప్రావీణ్యుడైనా కూడా దేవుని మాటకు విధేయత చూపించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మన జ్ఞానం, మన తెలివి కదా, మన ఉపాయం, ఇవేవి కూడా దేవుని పనిలో పనిచేయవండి ఎన్నడే. కానీ దేవుని పని చేయటానికి ఆయన ఆలోచన చొప్పున జరిగిస్తేనే ఆ పని అది ఆయన మహిమార్థంగా జరుగుతుంది. మోషే చేసింది అదే కదా. తన జ్ఞానం, తన వివేచన కదా, తన విద్య, ఆయన ఎంత ప్రావీణ్యుడైనా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రభు ఇచ్చిన నమూనాలో ఆ గుడారాన్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటికీ విధేయత కనబరిచాడు. అంత మాత్రమే కాదు, అరణ్యంలో వారిని నడిపించుటలో కానీ కదా, సీహోను ఓగును వారిని జయించటంలో కొని అడుగడుగున ప్రభు దగ్గర కనిపెట్టాడు కదా. ప్రభు ఆజ్ఞాపించినట్లుగా నడుచుకున్నాడు. అందుకే మోషేలో మనం గమనిస్తున్నది ఏమిటంటే దేవుని మాటకు విధేయత కనబరిచిన మోషే కదా. మాత్రమే కాదు,
యెహోషువను కూడా మనం గమనించినప్పుడు ఇద్దరిలో ఒకే లక్షణం మనం ప్రధానంగా గమనిస్తున్నాం కనుక యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 40వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 40వ వచనం. అప్పుడు యెహోషువ 10:40. అప్పుడు యెహోషువ మన్య దేశమును, దక్షిణ ప్రదేశమును, షెఫేలా ప్రదేశమును, చెరియల ప్రదేశమును, వాటి రాజులందరినీ జయించెను అంటూ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను. ఇక్కడ యెహోషువ మన్య దేశంలో, దక్షిణ ప్రదేశంలో, షెఫీలా ప్రదేశంలో, చెరియల ప్రదేశంలో వాటి రాజులందరినీ జయించెను అంటూ ఏమన్నాడు కింద? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను అన్నాడు కదా. ఎవరు ఆజ్ఞాపించినట్లు? యెహోవా ఆజ్ఞాపించినట్లు ఆయన ఏం చేశాడు? సమస్తమును నిర్మూలన చేశాడు, జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే యెహోవా ఆజ్ఞాపించినట్లు చేశాడు, యెహోవా ఆజ్ఞాపించినట్లు సమస్తమును జయించెను అన్నాడు. అంత మాత్రమే కాదు, 11వ అధ్యాయం కూడా చూడండి. 11వ అధ్యాయం 15వ వచనం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటి అతడు చేయక విడువలేదు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు మోషే దేవుని మాటకు విధేయత కనబరిచి ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటినీ జరిగించాడు. యెహోషువ గ్రంథములో ప్రారంభం నుండి మనం గమనించినప్పుడు దేవుని మాటకు విధేయత కనబరిచి ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటి చొప్పున ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఇక్కడ 11-15లో మనం గమనిస్తున్నది ఏమిటంటే యెహోషువలో మరొక లక్షణం ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే యెహోషువ దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు ముందున్నటువంటి మోషే ఆజ్ఞాపించిన వాటిని కూడా చేసినట్లుగా 15వ వచనంలో మనం చదువుతున్నాం కదా. ఏమంటున్నాడు అక్కడ 15లో? యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను అన్నాడు. దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, వాటిని మోషే దాటిపోతూ మోషే ఏం చేశాడు? యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ ఏమన్నాడు? యెహోషువ అలాగునే చేసెను అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు? యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటిలో నొకటి అతడు చేయక విడువలేదు. ఇక్కడ మోషే ఆజ్ఞాపించిన వాటిని చేస్తున్నటువంటి యెహోషువను మనం చూస్తున్నాం. ఎప్పుడు చేస్తున్నాడు? యెహోషువ దినాల్లో అది జరిగిస్తున్నాడు. ఆ సమయంలో మోషే బ్రతికున్నాడా? మోషే లేడు కదా. కానీ మోషే ఆజ్ఞాపించిన వాటిని ఒక్కటి కూడా విడవకుండా చేసెను అనే మాటను మనం చూస్తున్నాం. మోషే లేకపోయినప్పటికీ కూడా ఎవరున్నారు? దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆ భయంతో, దైవ భయంతో యెహోషువ వాటన్నిటినీ ఆజ్ఞాపించిన వాటన్నిటినీ జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. అంత మాత్రమే కాదు, దేవుడు నియమించినటువంటి నాయకత్వానికి కూడా లోబడాలి. ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడతామో దేవుడు ఎవరిని నియమించినా కదా ఆ స్థానానికి మనం విలువిచ్చి ఆ నాయకత్వానికి మనం ఏం చేస్తాం? విధేయత కనబరుస్తాం. యెహోషువ చేసింది అదే. యెహోషువ ఏం చేస్తున్నాడు? మోషే ఆజ్ఞాపించిన వాటినన్నిటిని మోషే నాయకత్వాన్ని లేదా మోషే ఆజ్ఞాపించిన వాటికి విధేయత కనబరిచాడు కదా. ఎలా కనబరిచాడు? ఆయన లేకపోయినా కూడా కదా, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా కూడా ఆయన్ని అడిగేవారు ఎవరు లేరు కదా. నేను చెప్పిన వాటిని నువ్వు ఎందుకు చేయలేవు అని
యెహోషువను ప్రశ్నించేవారు ఎవరు లేరు. కానీ ప్రభువుని చూస్తున్నాడు, ప్రభువు చూస్తున్నాడు అని ప్రభువుకి భయపడి దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి వాడై యెహోషువ ఏం చేస్తున్నాడు? మోషే ఆజ్ఞాపించిన వాటిని కూడా జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు విశ్వాసులమైనటువంటి మనం దేవునికి లోబడటం కదా, దేవుని వాక్కుకు లోబడటం, ఆయన మాటకు లోబడటం మనం మొదటిగా చేయాలి. అంత మాత్రమే కాదు, దేవుడు నియమించినటువంటి, దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు ఏర్పరచుకున్న నాయకత్వానికి కూడా మనం ఏం చేయాలి? విధేయత కనబరచాలి కదా. దేవుని వాక్కుకు లోబడుతున్నాను అంటూ ఆయన నాయకత్వానికి లోబడపోతే మనం అబద్ధికులము అయినట్లే కదా. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నీ తోటి సహోదరుని ప్రేమించకపోతే ఏమన్నాడు? నీవు అబద్ధికుడు అన్నాడు కదా. కనుక దేవునికి విధేయత కనబరుస్తూ, ఆయన వాక్యానికి విధేయత కనబరుస్తూ, ఆయన నాయకత్వానికి లోబడేటువంటి మనం ఆయన ఏర్పరిచినటువంటి నాయకత్వానికి కూడా ఏం చేయాలి? విధేయత కనబరచాలి. యెహోషువలో మనం గమనిస్తున్నది అదే. ఇద్దరిలో విధేయతను మనం గమనిస్తున్నాం. ఇద్దరు ప్రభు ఆజ్ఞాపించినటువంటి వాటిని జరిగిస్తూ వచ్చారు. ప్రభు కోరుకున్న రీతిగా వారు ప్రభు ఆలోచన చొప్పున నడుచుకున్నారు. కానీ యెహోషువలో గమనిస్తున్నది ఏమిటంటే, ప్రత్యేకంగా యెహోషువ ప్రభువు నియమించిన నాయకత్వానికి కదా, మోషే ఆజ్ఞాపించిన వాటికి విధేయత కనబరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. మంచిది, మనం దాటిపోదాం. చూడండి, విధేయతను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన విధేయతను మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అన్నాడు కదా. ఎవరు నేర్చుకుంటుంది? యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఏమంటున్నాడు? ఆయన గురించి రాస్తూ, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అన్నాడు కదా. దేవుని ఆత్మ ఏమని రాయించాడంటే, ఆయన కుమారుడయుండియు అనే మాటను మా రాశాడు కదా. ఎవరు ఆయన? ఆయన కుమారుడయుండియు తండ్రికి విధేయత కనబరుస్తూ ఉన్నాడు. కుమారుడయుండియు అంటే తండ్రితో సమానమైన అధికారం కలిగిన వాడయుండి, తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి వాడై, తండ్రి ప్రేమించిన కుమారుడుగా ఉన్నటువంటి ఆ కుమారుడయుండి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? విధేయత, ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం కదా. ఆయన విధేయత కనబరిచాడు కనుకనే, తండ్రికి విధేయత కనబరిచాడు కనుకనే నీవు నేను ఈనాడు ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం కదా. రోమపత్రిక 5లో చెప్పినట్లుగా, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన విధేయత కనబరచటాన్ని బట్టి ఈనాడు అనేకులుగా మనం ఏం చేయబడుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం కదా. వాస్తవానికి మనలో ఏ నీతి లేదు, ఏ మంచి లేదు కదా. రోమపత్రిక ప్రారంభ అధ్యాయాల ప్రకారం యూదులు కానీ అన్యులు కానీ కదా, యూదులు ధర్మశాస్త్రం ఉండి పాపం చేశారు, అన్యులు ధర్మశాస్త్రం లేక పాపం చేశారు. కనుక యూదులు అన్యులు అనే భేదం లేదు కదా. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారే నీతిమంతులుగా తీర్చబడతారు అని పౌలు రోమాపత్రికలో తిరిగి పునఃస్థాపన చేస్తుంది. కనుక మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటి? ఆ ప్రియకుమారుడు విధేయత కనబరచటాన్ని బట్టి, తండ్రికి సంపూర్తిగా లోబడటానికి, ఆయన చిత్తానికి సంపూర్తిగా అప్పగించుకొని ఆయనకు లోబడి ఆయనకు విధేయత కనబరిచినప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అలాగైనట్లయితే ఆయన్ను ఎరిగినటువంటి మనం ఎలాగూ విధేయతగా జీవించాలో, ఎలాగూ విధేయత కనబరచాలో మనం నేర్చుకోవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన శ్రమల యందు విధేయత, శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అన్నాడు కదా. చూడండి, దీనికి సహాయకరంగా 119వ కీర్తన 4వ చరణం, 119వ కీర్తన
119వ కీర్తన 4వ వచనం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అన్నాడు కదా. మోషే ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను, అలాగూ చేశాను, ఆ ప్రకారం చేశాను అన్నాడు కదా. యెహోషువ ఏం చేశాడు? యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటినీ, మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాడు అన్నాడు కదా. ఇక్కడేమంటున్నాడు భక్తుడు? నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అన్నాడు కదా. నీ ఆజ్ఞలను అనే మాటను మనం చూస్తున్నాం. 119వ కీర్తన మీరు ఆ కీర్తన అంతట్లో గమనించినప్పుడు దేవుని ఆజ్ఞలు అన్నాడు కదా. ఆజ్ఞలు అనే మాట మనకు కనబడుతుంది, కట్టడలు అనే మాట మనకు కనబడుతుంది కదా, విధులు అనే మాట కనబడుతుంది, శాసనములు అనే మాటలు కనబడతాయి, కట్టడలు అనే మాటలు, ఈ మాటలు ఈ కీర్తనలో సారికి మనకి కనబడుతుంటాయి. ఈ మాటలన్నిటికీ అర్థం ఏమిటంటే దేవుని వాక్యమే కదా. ఆజ్ఞలన్నా, విధులన్నా, కట్టడలన్నా, శాసనాలన్నా కదా, ఇవన్నీ కూడా, ఈ మాటలన్నిటి కూడా దేవుని వాక్యానికి పర్యాయ పదాలు కదా, సినానియమ్స్ అంటాం కదా, దేవుని వాక్యానికి పర్యాయ పదాలు. అయితే ఇక్కడేమన్నాడు? నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అన్నాడు కదా. ఆయన ఆజ్ఞలను ఎలా గైకొనాలంట? జాగ్రత్తగా గైకొనాలని నీవు ఆజ్ఞాపించి ఉన్నావు అన్నాడు కదా. అలాగూ ఆజ్ఞాపించిన వాటిని మనం గైకొన్నప్పుడు 5వ వచనంలో ఏమంటున్నాడు? ఆహా, నీ కట్టడలు గైకొనుట గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన నెంత మేలు అంటున్నాడు కదా. ఆయన ఆజ్ఞలు కదా, ఆయన ఆజ్ఞాపించిన వాటిని గైకొన్నప్పుడు మన ప్రవర్తన ఏమవుతుంది? స్థిరపడుతుంది అన్నాడు కదా. ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, ఆయన ఆజ్ఞలకు విధేయత కనబరిచినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? స్థిరపరచబడుతుంది అన్నాడు 5లో. 6వ వచనంలో నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానము కలగా నేరదు అన్నాడు కదా. ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం గైకొన్నప్పుడు మనకు అవమానం కలగదు అంటున్నాడు కదా. అవమానపడవలసినటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ప్రభు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు నీవు అవమాన పడవు అంటున్నాడు కదా. ఒకటి ఏమంటున్నాడు? ప్రవర్తన స్థిరపరచబడుతుంది. 2 మనం అవమానపరచబడం. 3వ మాట 7వ వచనంలో చెప్పాడు, నీతిగల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అన్నాడు కదా. ఆయన విధులు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు యథార్థ హృదయంతో మనం ఏం చేయబడతాం కదా? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం అంటున్నాడు కదా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మంచిదే, కానీ యథార్థ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఎప్పుడు అది సాధ్యమవుతుందంటే ఆయన ఆజ్ఞాపించిన వాటిని గైకొన్నప్పుడు, ఆయన మాటకు విధేయత కనబరిచినప్పుడు మనం చూస్తాం. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, మోషే దేవుని మాటకు విధేయత కనబరిచాడు, యెహోషువ దేవుని మాటకు విధేయత కనబరిచాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి విధేయత కనబరిచాడు. ఈనాడు విశ్వాసులమైనటువంటి మనం ఆయన మాటకు విధేయత కనబరిచినప్పుడు మన ప్రవర్తన స్థిరపరచబడుతుంది కదా. ఎందుకు ఈనాడు ప్రవర్తన సరిగా లేదు కదా? ఎందుకు ఈనాడు లోబడనొల్లనటువంటి పరిస్థితి, ఎందుకు సరి అయిన ప్రవర్తన లేనటువంటి వారుగా ఉంటున్నారంటే ఆయన వాక్యానికి లోబడుతుంటారు మాత్రమే కాదు, అవమానపరచబడరు అంట కదా. ఎందుకు అవమానాలు, ఎందుకు హేళనలు కదా, ఎందుకు ఇవన్నీ ఎదురవుతున్నాయి అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం సరి అయిన రీతిలో గైకొనట్లేదేమో. ఏమంటున్నాడు భక్తుడు? జాగ్రత్తగా గైకొన్నట్లు అన్నాడు 4. అంత మాత్రమే కాదు, యథార్థ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వేరు, యథార్థ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వేరు కదా. కృతజ్ఞతాస్తుతులు నోటితో చెల్లించేది వేరు, యథార్థ హృదయంతో చెల్లించేది. నోటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది అది దేవుని యొద్దకు చేరనే చేర. ఎప్పుడైతే పూర్ణ హృదయంతో, యథార్థ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో ఆ స్తుతులు ప్రభు అంగీకరిస్తాడు, ఆ ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు, ఆ ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడు, ఆ విజ్ఞాపన ఆయన అంగీకరిస్తాడు. పూర్ణ హృదయంతో, యథార్థ హృదయంతో అనే మాటను మనం చూస్తున్నాం. ఎప్పుడు ఇది సాధ్యమవుతుందంటే
ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు కదా, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు కట్టడలకు ఆయన వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. కనుక వారిద్దరిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం విధేయత అని మనం గమనిస్తున్నాం. తిరిగి యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులను వారిని హతం చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికి స్వాస్థ్యముగా దాన్ని ఇచ్చెను అన్నాడు కదా. ఇక్కడ యోర్దానుకు తూర్పు భాగాన ఇద్దరు రాజులను మోషే జయించాడు అన్నారు, సిహోను ఓగు. వారిద్దరిని జయించిన తర్వాత ఆ భూభాగానికి 2.5 గోత్రాల వారికి ఇచ్చామన్నాడు కదా. ఎవరా 2.5 గోత్రాలు అంటే గాదీలు, రూబేనీలు, మనష్షే అర్ధగోత్రం వారికి ఇలాగిచ్చాడంట, స్వాస్థ్యముగా ఇచ్చెను అన్నాడు కదా. వారికి గోత్రములు వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను అన్నాడు కదా. అంత మాత్రమే కాదు, 11:23 కూడా చూడండి. 11:23 యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను అన్నాడు. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను అంటున్నాడు. అంటే మిగిలిన 9.5 గోత్రాల వారికి స్వాస్థ్యముగా యెహోషువ దినాల్లో దాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను అన్నాడు కదా. ఇక్కడ స్వాస్థ్యము అనే మాటను మనం చూస్తున్నాం కదా. స్వాస్థ్యం కదా. స్వాస్థ్యం అంటే బహుమానం వేరు, స్వాస్థ్యం వేరు కదా. బహుమానం అంటే ఏ వ్యక్తికైనా మనం బహుమానం ఇచ్చామంటే ఆ వ్యక్తికి చెందింది అది కదా బహుమానం. కానీ స్వాస్థ్యం ఏ వ్యక్తికన్నా మనం ఇచ్చామంటే ఆ వ్యక్తి తరువాతి తరానికి కూడా సంతరించేది అది స్వాస్థ్యం. యెహోషువ దినాల్లో గోత్రాల వారిగా స్వాస్థ్యంగా ఆ భూభాగాన్ని వారికి అప్పగించారంటే వారున్న దినాల్లో వారు నివసిస్తారు. వారు దాటిపోయిన తరువాతి తరం కూడా ఆ భూభాగం ఏం చేయబడింది? స్వాస్థ్యముగా ఇవ్వబడింది అనే మాటను మనం చూస్తున్నాం కదా. స్వాస్థ్యముగా వారికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైనట్లయితే విశ్వాసులమైనటువంటి మనకు స్వాస్థ్యం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఆనాడు శరీర సంబంధంగా అక్షరార్థముగా భూభాగాన్ని స్వాస్థ్యంగా 12 గోత్రాల వారికి పంచిపెట్టారు. అలాగైనట్లయితే విశ్వాసులమైనటువంటి ప్రభు మనకు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని గురించి మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రికలు చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అన్నాడు కదా. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. మొదటి నిబంధన కాలము అన్నాడు కదా. పాత నిబంధన కాలం వేరు. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు అనే మాటను మనం చూస్తున్నాం. ఎవరికి స్వాస్థ్యం అంటే అందరికీ లేదు స్వాస్థ్యం కదా. ఆనాడు 12 గోత్రాల వారందరికీ స్వాస్థ్యం ఉంది. కానీ ఈనాడు ఎవరికి స్వాస్థ్యము అంటే పిలువబడిన వారికి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. ఎవరైతే ఆ మధ్యవర్తిగా వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభు వారిని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఆయన సొత్తుగా చేయబడిన వారు ఎవరైతే ఉంటారో వారే పిలువబడిన వారు, వారికి స్వాస్థ్యం ఉంది అన్నాడు. ఆ స్వాస్థ్యం ఏమంటున్నాడు? పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించి అనే మాటను మనం చూస్తున్నాం.
విశ్వాసులైనటువంటి వారికి ఉంచబడిన స్వాస్థ్యం ఏమిటంటే అది నిత్యమైన స్వాస్థ్యం కదా. ఈ లోక సంబంధమైనటువంటి స్వాస్థ్యం అది కొంతకాలం ఉండి గతించిపోయేది, కానీ ప్రభు విశ్వాసులకు ఇచ్చే స్వాస్థ్యం అది నిత్యమైన స్వాస్థ్యము అనే మాటను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 10వ అధ్యాయంలో కూడా చెప్పాడు అది శ్రేష్టమైన స్వాస్థ్యము అన్నాడు. స్థిరమైన స్వాస్థ్యము అనే మాటలను మనం గమనిస్తున్నాం కదా. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన స్వాస్థ్యం భూభాగం, కానీ పరిశుద్ధులకైన మనకిస్తున్న ఆయన స్వాస్థ్యం అది నిత్యమైన స్వాస్థ్యము, మరి శ్రేష్టమైన స్వాస్థ్యము కదా, స్థిరమైన స్వాస్థ్యము అనే మాటను మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. కడవరి కాలమందు బయలుపరచుటకు బడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అన్నాడు కదా. ఆ నిత్యమైన స్వాస్థ్యము ఎక్కడ భద్రపరచబడి ఉందంట? విశ్వాసుల కొరకు పరలోకములో భద్రపరచబడి ఉన్నది అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైనట్లయితే ఈనాడు విశ్వాసులమైనటువంటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనకు ఒక స్వాస్థ్యం ఉంది కదా. ఈ లోకంలో నీకు సెంటు భూమి లేకపోవచ్చు కదా, ఒక సొంత ఇల్లు లేకపోవచ్చు, స్వాస్థ్యం అనేది ఏది లేకపోవచ్చు నీ తరువాత తరానికి నీవు ఇవ్వటానికి, అందించడానికి. కానీ ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్వాస్థ్యం, పరలోకంలో భద్రపరచబడిన ఆ స్వాస్థ్యం ఎంత విశేషమైనది కదా. విశ్వాసులమైనటువంటి మనకున్న సంతోషకరమైన వార్త, మన శుభవార్త లేదా గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ లోకంలో ఏ స్వాస్థ్యం నీకు లేకపోయినా కానీ పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం ఉంది. అది నిత్యమైన స్వాస్థ్యం. ఈ లోకంలో అది అనిత్యమైన స్వాస్థ్యం కదా. ఒకరోజు పంచభూతములు మహావేంద్రంతో లయం కాబోతున్నాయి. ఈ స్వాస్థ్యం ఏమైపోతుందో కదా ఈ లోకంలో. కానీ అది నిత్యమైన స్వాస్థ్యం, మరి శ్రేష్టమైన స్వాస్థ్యం, స్థిరపరచబడిన స్వాస్థ్యం, పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం అది నీకుందని గుర్తుంచుకో. ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆ నిత్యమైన స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, ఇక్కడ తిరిగి యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ ఎక్కువగా పేర్లు మనకి కనబడతాయి కదా. రాజుల పేర్లు కదా, ఎవరెవరిని జయించారు వారి పేర్లు మనకి కనబడతాయి కదా. మనం ఆలోచన చేస్తే అసలు ఎందుకు ఈ పేర్లు రాయించాడు దేవుని ఆత్మ, దీంట్లో ఏమి సందేశం ఉంది? అన్ని అధ్యాయం అంతా పేర్లే కదా, అధ్యాయం అంతా పేర్లే. 31 మంది రాజులు కదా, మోషే జయించిన 2 రాజులతో 33 మంది రాజుల పేర్లు, వారు జయించిన భూభాగాలు పేర్లు మనం గమనిస్తాం కదా. ఎందుకు? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే గ్రంథస్థం చేయబడిన పేర్లు, గ్రంథస్థం చేయబడిన ఉద్దేశం ఏమిటంటే తరువాతి తరం వారు కదా, ఇశ్రాయేలీల తర్వాత ఎన్ని తరాలు వారు ఉన్నా కానీ ఈ గ్రంథాన్ని చదువుకొని, ఈ మాటలు చదువుకొని మా నాయకులు లేదా ప్రభువు నియమించిన నాయకులు మేము ఈ భూభాగంలో నివసిస్తున్నామంటే, ఇప్పుడు ఈ వాగ్దాత దేశంలో నివసిస్తున్నామంటే మా ముందున్నటువంటి మా పితరులు వారు చేసిన యుద్ధాలు కదా, మేము ఈ రీతిగా ఇక్కడ ఈ స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నామంటే దీనికి కారణం మా పితరులు జయించారు, వారు యుద్ధాలు చేశారు కదా, పోరాడారు మా కొరకు. 31 మంది రాజులు యెహోషువ నాయకత్వంలో యెహోషువ జయించాడు. మోషే కాలంలో 2 రాజులను జయించారు, వారు యుద్ధాలు చేశారు. కనుకనే ఈ స్వాస్థ్యాన్ని మేము అనుభవిస్తున్నామని చదువుకొని సంతోషించడానికి వారు కదా. ఎందుకు రాయబడిందంటే కదా, ప్రభు వారి పట్ల చేసిన కార్యాలను కదా, 2 నాయకులను ఉపయోగించి కదా స్వాస్థ్యాన్ని వారు పొందుకోవటంలో 2 గొప్ప నాయకులను ప్రభు ఉపయోగించి ఏ రీతిగా వారు ఆ భూభాగాన్ని స్వతంత్రించుకున్నారో వీటన్నిటినీ చదువుకొని ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? సంతోషపడుతున్నారు కదా, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు కదా. నా ప్రభువా, మా కొరకు మీ నాయకులను ఉపయోగించి ఇంతగా కార్యం చేసావా అని ప్రభువుని స్తుతించటానికి, అలాగే వారు సంతోషించటానికి దేవుని ఆత్మ
ఈ పేర్లను గ్రంథస్థం చేయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక గ్రంథం చదివినప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? ప్రభువుని స్తుతిస్తున్నారు, సంతోషిస్తున్నట్లుగా మనం చదువుతున్నాం. అలాగైనట్లయితే విశ్వాసులమైన మనం గ్రంథాన్ని చదువుతున్నప్పుడు సంతోషిస్తున్నామా ఆలోచన చేయాలి. చూడండి, దీనికి సహాయకరంగా 119వ కీర్తన 143వ చరణం 119వ కీర్తన 140 శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నను, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేయుచున్నవి కదా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గ్రంథస్థం చేయబడిన వాటిని చదివి సంతోషిస్తున్నారు. ఈనాడు విశ్వాసులమైనటువంటి మనకి ఏమంటున్నాడు? అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషమును కలగజేయుచున్నవి. ఎప్పుడంట? శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నను, నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలగజేస్తున్నాయి అంట కదా. దేవుని వాక్యం చదివినప్పుడు కదా సంతోషం మనకు కలుగుతుందా కదా? ఆలోచన చేయాలి. శ్రమలో ఉన్నావా? దిగుల్లో ఉన్నావా? విచారంలో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? దేవుని వాక్యం నిన్ను సంతోషపరిచేది కదా. ఎప్పుడైతే దేవుని వాక్యం యొద్దకు నువ్వు వస్తావో దేవుని వాక్యం నిన్ను సంతోషింపజేస్తుంది కదా. ఏ మనుష్యుడు ఆదరించినటువంటి విధానంలో దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది ప్రియులారా కదా. శ్రమలో ఉన్న, వేదనలో ఉన్న, దుఃఖంలో ఉన్న, కృంగుదల్లో ఉన్న, నిట్టూర్పులో ఉన్న దేవుని వాక్యం చదువు కదా. ప్రభు వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా ఆదరిస్తాడు, వాక్యం ద్వారా నిన్ను సంతోషపరుస్తాడు కదా. డిప్రెషన్లో ఉన్నప్పుడు కదా ఏదో ఫన్నీ వీడియోస్ చూసి సంతోషాన్ని తెచ్చుకోవటం కాదు కదా. ఆ సంతోషం తాత్కాలికమైనదే. కానీ దేవుని వాక్యము మనం చదివినప్పుడు సంతోషం, ఆనందం కలుగుతుంది. మన ఆత్మలో మనం గంతులు వేసే అనుభవం వస్తుంది కదా. ఉందా ఈ అనుభవం కదా? దేవుని వాక్యాన్ని చదివినప్పుడు తృప్తిగా ఉండటం, ఆత్మలో గంతులు వేసినటువంటి అనుభవం, సంతోషించటం, ఆనందించటం, ఉత్సాహం కదా. పైకి నవ్వపోయినా కానీ ఆత్మలో ఉత్సాహాన్ని మనం అనుభవించగలం ప్రియులారా కదా. ఏ పరిస్థితుల్లో అయినా కూడా దేవుని వాక్యం యొద్దకు మనం వచ్చినప్పుడు సంతోషిస్తాం. ఆనాడు గ్రంథస్థం చేయబడినది చదివి ఇశ్రాయేలీయులు సంతోషించటానికి రాయించాడు. ఈనాడు సంపూర్ణమైన గ్రంథం మనకుంది. దేవుని వాక్యం మనల్ని సంతోషింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, నెమ్మదినిస్తుంది, ఆదరణిస్తుంది ప్రియులారా. మంచిది. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ పేర్లు వారి గ్రంథములో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గ్రంథములో రాయబడ్డాయి కదా. అలాగే ప్రకటన గ్రంథం 20:15 అన్నాడు, ఎవని పేరైనను జీవ గ్రంథంలో రాయబడిన ఎల్లా వాడు అగ్నిగుండములో వేయబడును అన్నాడు కదా. ఎవని పేరైనను ఆ గ్రంథములో, గొర్రెపిల్ల ఆ జీవ గ్రంథములో లేనటువంటి వారు కనపడితే వారిని ఏం చేస్తానన్నాడు? అగ్నిగుండములో కదా, బగబగ మండే అగ్నిగుండములో, ఆ అగ్ని గంధకాల్లో వేయబడతారు. అలాగైనట్లయితే ఈ రాత్రి ఇంకా ప్రభువుని నమ్మని వారు ఉన్నారా? ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు ఉన్నారా? జీవ గ్రంథములో నీ పేరు లేకపోతే బగబగా మండే అగ్ని గంధకంలో ఆ అగ్నిగుండములో వేయబడతాను కదా. అగ్నిగుండం అంటే అక్కడ యాతన ఉంది కదా. ఏమంటున్నాడు ఆ ధనవంతుడు? ఈ యాతన నేను భరించలేకపోతున్నాను, లాజరు చింటికెడి వేల్లో నాకు నీటిని అందించండి అని ఎంతగా నరక యాతన అనుభవిస్తూ ఉన్నాడు కదా. నీళ్ళు అడగలేదు కదా. ఏమంటున్నాడు? చిటికెన వేలుతో అంటున్నాడు కదా. అంటే ఆ చిటికెన వేలుతో ఉండే ఆ బొట్టు నీటి కొరకు కూడా ఆయన ఆతృతతో ఎదురు చూస్తున్నాడు కాబోలు. అంతగా యాతన పడుతున్నాడు ఆ నరకాగ్ని. సహోదరుడా, సహోదరి, ప్రభువు నమ్మకపోతే యాతన ఉంది, ప్రభువు నమ్మకపోతే అగ్నిగుండం ఉంది, ప్రభువు నమ్మకపోతే యుగాయుగాలు కాలిపోవటం కదా. ఒకసారి కాలిపోతే అసలు సమస్య లేదు కదా. ఏమంటున్నాడు? అగ్ని ఆరదు, పురుగు చావదు కదా. ఎంత కాలమైనా కాలుతూ పోతూ ఉంటాం కదా. ఎవని పేరైనను జీవ గ్రంథంలో రాయకపోతే వాడు నరకాగ్నిలో వేయబడతాడు అనే మాటను మనం చూస్తున్నాం. కనుక ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, 2 నాయకులను ప్రభువు ఉపయోగించాడు. 2లో ప్రాముఖ్యమైన లక్షణం విధేయత. దేవుని వాక్యానికి ఆజ్ఞాపించిన వాటికి వారు విధేయత కనబరిచారు.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి విధేయత కనబడి, విశ్వాసులమైనటువంటి మనం ఎంతవరకు ఆయన వాక్యానికి విధేయత కనబరుస్తున్నాం, ఎంతవరకు ఆయన ఎన్నుకున్నటువంటి, కోరుకున్నటువంటి, ఏర్పరచుకున్న నాయకత్వానికి విధేయత చూపిస్తూ ఉన్నాం. ఆ స్థానం కదా, ఆ స్థానం ప్రాముఖ్యం. మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా కానీ కదా, ప్రభు ఆ స్థానంలో ఎవరు నియమించారో ఆ నాయకత్వానికి లోబడటం, అది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత కదా. ప్రభువుకు లోబడుతున్నాను, ఆయన వాక్యానికి లోబడుతున్నానని చెప్పి ఆయన నాయకత్వానికి అవిధేయులుగా ఉంటే అది అబద్ధికులుగా ఉంటుంది, అది ప్రభు మెచ్చేదిగా ఉండదు అని మనం గమనించాలి కదా. అంత మాత్రమే కాదు, వారికి స్వాస్థ్యముగా ఇచ్చాడు కదా. స్వాస్థ్యం, విశ్వాసులమైనటువంటి మనకు కూడా స్వాస్థ్యం ఉంది పరలోకంలో. అది నిత్యమైన స్వాస్థ్యం, అది వాడబారనటువంటి స్వాస్థ్యం, అది శ్రేష్టమైన స్వాస్థ్యం, పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం. ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్తాం, ఆ స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తాం. నమ్మిన నిశ్చయత కలిగిన వారందరూ కూడా ఆ స్వాస్థ్యాన్ని అనుభవిస్తారు. అంత మాత్రమే కాదు, వారు సంతోషిస్తూ ఉన్నారు కదా, సంతోషిస్తున్నారు. గ్రంథస్థం చేయబడిన దాన్ని చదివి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు కదా. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు చదివినా కూడా, ఎన్నిసార్లు చదివినా కూడా అది తాజాగానే ఉంటుంది మనకి. మనం 10 సార్లు చదవని, 15 సార్లు చదవని, చదివిన ప్రతిసారి మనకి తాజాగా ఉండేది. ద బ్యూటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఉన్న రమ్యత ఏమిటంటే, మనం ఎన్నిసార్లు చదివినా కానీ ప్రతిసారి కొత్తగా ఉంటుంది. ప్రతిసారి కొత్తగా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. కొత్త తలంపులు ఏదో ఒకటి, కనీసం అట్లీస్ట్ వన్ థాట్ వీ హ్యావ్, ఒక్క తలంపైన మనం కొత్తగా పొందుకోవడానికి ఉంటుంది కదా. అంత మాత్రమే కాదు, సంతోషిస్తాం, ఆత్మలో గంతులు వేసే అనుభవాన్ని మనం గమనిస్తాం కదా. కనుక ప్రభు అట్టి కృపను మనకు అనుగ్రహించు. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచు. మహిమ కలిగిన మా దేవా, దయాళువైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాదికాల సంకల్పమును బట్టి క్రీస్తులో మమ్మను ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు. స్తోత్రము. ఈ రాత్రి కాలం చేరువచ్చిన మాతో మీ లేఖనాల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఆయన కుమారుడై ఉండి శ్రమల యందు విధేయత నేర్చుకున్నాడు అన్నారు. ఈనాడు విశ్వాసులమైనటువంటి మేము కూడా ఎన్నోసార్లు అవిధేయులుగా జీవిస్తూ ఉన్నాం. మీ ప్రియకుమారుడినే మాకు మాదిరిగా చూపిస్తున్నారు. ఆయన కుమారుడై ఉండి విధేయత కనబరిచిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా, మేము విధేయులుగా జీవించడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపును దయచేయండి. ఆచరించగలిగిన ఆత్మ తీవ్రతను మా అందరికీ దయచేయండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. రాలేక వెనకబడిన వారిని మరొక తరుణంలో మీరు నడిపించండి. మెట్టుకు చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరి అవసరతలు మీరు ఎరుగుదురు ప్రభువా. మా ఎడల మీకు కలిగి ఉన్న ఉద్దేశములు ఎంతో గంభీరమైనవి. మీ ఉద్దేశాలను మా పట్ల సంపూర్తిగా నెరవేర్చండి. మా ఆలోచనలు, మా ఉద్దేశాలు కాదు, కానీ మీ ఆలోచన, మీ ఉద్దేశం, మీ సంకల్పం మా పట్ల ఎంతో శ్రేష్టమైనది కనుక మీ పరలోకపు చిత్తాన్ని మా పట్ల సంపూర్తిగా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. మెట్టుకు స్థానిక సంఘం నానాటికి క్షేమాభివృద్ధిని దయచేయండి. మీ దృష్టిలో యోగ్యమైన రీతిలో ఎంచబడటానికి సహాయం చేయండి. మమ్మను మేము మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు.